మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్పులు గ్రామంలో శ్రీ మహంకాళీమాత దేవాలయంలో ఆదివారం శ్రావణ మాస బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆదివారం శ్రావణ మాసాన్ని ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, అష్టోత్తర నామాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో లలితా సహస్ర పారాయణం, అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాన్ని చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. సాయంత్రం అమ్మవారికి బోనాల ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆలయ వ్యవస్థాపకులు కావేరి సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సాపు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, జిల్లా గ్రంథాలయాల బోర్డు చైర్పర్సన్ సుహాసిని రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు బాగా పండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ బోర్డు చైర్పర్సన్ సుహాసిని రెడ్డి, రాష్ట్ర టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, ఆలయ వ్యవస్థాపకులు చైర్మన్ కావేరి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు గుత్తి సుదర్శన్, కార్యదర్శి మల్లారెడ్డి, గౌరవ అధ్యక్షులు రామారావు, లక్ష్మణ్, ప్రచార కమిటీ సభ్యులు ఖాజా మోదీన్, మల్లేష్, వెల్దుర్తి మండల కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ రెడ్డి, కార్యదర్శి తలారి మల్లేష్, మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి, జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి, వెల్దుర్తి టౌన్ అధ్యక్షులు హౌస్లా మల్లేష్, సీనియర్ నాయకులు కుకునూరు అన్వేష్, వెంకట్రెడ్డి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. జై కాళీమాత. సృష్టికి మూలం శక్తి. కాళీమాత అంటే శక్తి స్వరూపిణి. అమ్మవారి దయలేనిదే చీమైనా కదలడానికి వీల్లేని ఈ సృష్టిలో ఈ అమ్మవారు కాళీమాత అమ్మవారు మరి ఈనాడు మా నర్సాపూర్ నియోజకవర్గము, అదేవిధంగా వెల్దుర్తి మండలంలో ఈ మన్నెవారి జలాల్పూరు గ్రామంలో మరి మా భక్తులందరి కోరికలు నెరవేరుస్తూ, మా కోరికలను ఈడేరుస్తూ మరి ఇక్కడ వెలవటం అనేది ఈ మండలం మాత్రమే కాదు, మా నర్సాపూర్ నియోజకవర్గ ప్రజల అదృష్టంగా నేను భావిస్తున్నా. ఎందుకంటే ఇంత పెద్ద అమ్మవారి విగ్రహం ఎక్కడ కూడా లేదు. ప్రథమ స్థానంలో నిలుస్తారు అమ్మవారి హైట్ విషయంలో. ఇకపోతే ఇక్కడికి మొదటిసారి వచ్చినప్పుడే అసలు అమ్మ కళ్ళల్లో నిలిచిపోయింది నాకైతే. అసలు కళ్ళు మూసినా తెచ్చిన అమ్మవారి మొహం కనిపిస్తూ ఉంటుంది, అంత శక్తి స్వరూపిణి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక నెల రోజుల్లోపనే మరి నేను స్పెషల్గా అంటూ ఏమీ మొక్కుకోలే అమ్మవారిని. అమ్మ నా పైన దయ ఉంచు అని మాత్రమే మొక్కుకోవడం జరిగింది. ఒక నెల రోజుల్లోపనే నాకు మరి గ్రంథాలయ సంస్థ చైర్మన్గా మరి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి నాకు పదవి ఇవ్వటం, నేను అది అమ్మ ఆశీస్సులని అనుకుంటున్నాను. నా మనసంతా ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. కాకపోతే కొంత సమయాభావం వల్ల రాలేకపోతాను, కానీ దాదాపుగా కనీసం నెలలో ఒకసారి అయితే తప్పకుండా అమ్మవారి దర్శనం చేసుకుంటున్నా. భక్తులందరికీ కూడా నా విన్నపం ఏంటంటే, పిలిస్తే పలికే తల్లి, మన ప్రాంతంలో కొలువై ఉన్న తల్లిని నిరంతరం సేవిస్తూ ఆ తల్లి కృపకు పాత్రులై తమ కోరికలను మరి తీర్చుకుంటూ జీవితాల్లో ఇంకా అభివృద్ధి సాధించాలని నా భావన. ఆ దిశగా ప్రజలందరూ కూడా అమ్మవారి కృపకు పాత్రులు కావాలని మరి కోరుకుంటూ, మరి ఇంకా ఈ అమ్మవారి టెంపుల్ నిర్మాణం దశలోనే ఉంది. చాలా పెద్ద ఎత్తున పెద్ద ప్లాన్తో, అంటే ఎక్కువ డబ్బులతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ఎవరికి తోచినంత వాళ్ళు సహాయపడుతూ అమ్మవారి గుడిని తొందరగా నిర్మాణం పూర్తయ్యేలాగా భక్తులందరూ కూడా తలొక చెయ్యి వేసి నిర్మాణం పూర్తి చేస్తే బాగుంటుంది అనేది కూడా మా భావన. అందులో భాగంగా మా చేతనైనంత వరకు మేము కూడా సహాయం చేస్తామని మరి సత్యనారాయణ గారికి చెప్పడం, మొదటిసారి వచ్చినప్పుడే మా బాబు, మా కోడలు, నేను రావడం జరిగింది. ఆ రోజే చెప్పడం జరిగింది. ఇంకా కూడా ఆ రోజు చెప్పిన దాన్ని కాకుండా ఇంకా కూడా అమ్మవారు మాకు ఏమి ఆదేశిస్తుందో మరి అంత మాత్రం మేము చేయడానికి ముందుకొస్తాం తప్పకుండా. అతి తొందరలో నిర్మాణం పూర్తి కావాలనేది మా భావన.